హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అడోబ్ ఫోటోషాప్ 7.0 ఇన్స్టాల్ చేయడం ఎలా విండోస్ 10లో మనం ఈరోజు అయితే నేర్చుకుందామండి. ఫైల్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసొచ్చు, అక్కడ మనం దాన్ని అయితే డబల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేస్తే మనకి ఇలా అయినది మనకు ఓపెన్ అవుతుంది. దానికి రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రా హెయిర్ అని ఉంది కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేయాలండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్స్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి. మనకి ఇక్కడ చూడొచ్చు అడోబ్ ఫోటోషాప్, దాని మీద క్లిక్ చేసినా సరే మనకి ఓపెన్ అవుతాయండి సెటప్స్. ఈ సెటప్ ఎక్సెల్ అనేది దాని మీద క్లిక్ చేస్తే మనకి అడోబ్ ఫోటోషాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన దాన్ని మనం చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలండి. అది మీకు చూపిస్తాను. మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ కింద డౌన్లోడ్ అవుతుంది, మొత్తం టోటల్ సెటప్ అవుతుంది. సెటప్ అంతా అయిన తర్వాత మీకు ఓపెన్ అవుతుందండి. మీరు కంగారు పడవసరం లేదు. సెటప్ అయిన తర్వాత మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. యూఎస్ ఇంగ్లీష్లో పెట్టుకొని ఇంకా కదపవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ మీద మనకి ఈ ఫిల్ అయితే చేసుకోవాలి. ఫిల్ చేసుకోకపోయినా పర్లేదు, మనకి ఏదైతే మనకి ఇవ్వాలి. అయితే మనకి ఒక పాపప్ వచ్చింది, చూసారు కదా. కిందన సీరియల్ నెంబర్ అయితే మనకి ఇవ్వాలండి. ఆ సీరియల్ నెంబర్ ఏంటంటే మనకి ఈ ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత, మనకు ఆ సెటప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ సెటప్లోనే మనకి ఈ సీరియల్స్ అనేవి, సీరియల్ నెంబర్లు అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ చూసారు కదా, మరి ఫోటోషాప్ మీకు క్లియర్గా ఇందాక అప్డేట్ అవ్వడం, మీకు సెటప్ అవ్వడం జరగలేదు కదా, మీకు చూపిస్తాను. చూసారు కదా, కీవర్డ్స్ అయితే మనకి ఇలా వస్తాయండి. మనం కాపీ చేసుకొని అవి అయితే కాపీ చేసుకోవాలి. మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఇది కాపీ అయితే నాకు అవ్వడం లేదు. కాపీ అవ్వకపోవడం వల్ల నేను 2 టైమ్స్ అనేది మీకు చూపించడం జరిగింది. కాపీ అయితే 1 లెటర్ మైనస్ వస్తుందండి. మరి ఎందుకు వస్తుందో తెలియదు. నేను 2 టైమ్స్ అయితే కాపీ చేశాను. మీరేం ఇబ్బంది పడొద్దు, ఎందుకంటే భయపడొద్దు. మీకు చూసారు కదా, కామెంట్ టెక్స్ట్ అని ఉంది కదా దీంట్లో లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేస్తే మనకి సీరియల్ నెంబర్ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు మనమైతే ఇందులో మనం డైరెక్ట్గా కీవర్డ్స్ ఇచ్చుకోవచ్చు. ఆ నెంబరింగ్ అనేది మనం కీబోర్డ్లో మనం ఇచ్చుకోవచ్చు. అదైతే మనం ఫస్ట్ రాసుకొని దేంట్లో అన్న ఒక బుక్లో కానీ లేకపోతే మొబైల్లో కానీ ఆ నెంబర్స్ అనేవి కొట్టుకొని మనం ఇక్కడైతే ఆ నెంబర్స్ అనేవి మనం ఇచ్చేసుకోవచ్చండి. అంటే కొంతమందికి కాపీ అయితే అయిపోతాయి డైరెక్ట్గా, అంత ఇష్యూ ఏమి ఉండదు. మరి నాకు కాపీ అయితే కొంచెం ప్రాబ్లం పెట్టింది. ఎందువల్ల అయిందనేది నాకు కొంచెం చాలాసేపు ట్రై చేశాను. ట్రై చేసి ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేను డైరెక్ట్గా నెంబర్స్ అయితే నేను కొట్టడం జరిగిందండి. చూసారు కదా, ఈ కీవర్డ్స్ అనేది ఎంటర్ సీరియల్ నెంబర్ అని ఉంది కదా, ఆ నెంబర్లు అనేవి మనం ఒక బుక్లో కానీ లేకపోతే మన మొబైల్లో కానీ ఫీడ్ చేసుకొని అదైతే మనం ఎంటర్ చేసేద్దాం. ఎందుకంటే నాకు కాపీ అవ్వట్లేదు కాబట్టి. కాపీ అవుతే ఈ ఎంటర్ చేయడాలు అవి అవసరం లేదండి. మ్యాక్సిమం 99% కాపీ అయిపోతే, నాకు మరి ఇది ఇష్యూ ఉందో తెలియదు కానీ నాకైతే కాపీ అవ్వడం లేదు. కాపీ అవుతుంది కానీ 1 లెటర్ అనేది మైనస్ వస్తుంది. ఆ మైనస్ వచ్చి నాకు కాపీ అనేది అవుతుంది. అయితే నేనేం చేశానంటే దాన్ని మన కీవర్డ్స్లో, మన కీబోర్డ్లో ఎంటర్ చేయడం జరిగింది ఆ లెటర్స్ని. ఇలా ఎంటర్ చేసిన తర్వాత, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ వస్తుంది, మనం కంగారు అయితే పడకూడదు. కంగారు పడడం వల్ల మనకి అది ఇన్స్టాల్ అవ్వలేదు అని చెప్పేసి మనం కొంచెం మైండ్ అయితే
కొంచెం అప్సెట్‌లోకి వెళ్తది. కాబట్టి నిదానంగా ఆలోచించి ఏ విధంగా చేయగలం, ఏ విధంగా చేయాలి అనేది ఆలోచిస్తేనే మనం ఏదైనా చేయగలమండి. అయితే మనకి ఇలా నంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఉంది కదా కిందని, ఆ నెక్స్ట్ మీద అయితే మనం క్లిక్ చేయాలండి. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. దానికంటే ముందు పైన బిజినెసా లేకపోతే ఇండివిజువల్‌గా అని చెప్పేసి అక్కడ మనకు అడగడం జరుగుతది. అది ఇండివిజువల్ పెట్టుకోవాలండి. బిజినెస్ మనం కాబట్టి ఇంటి దగ్గర ఇచ్చేస్తుంటాం కాబట్టి ఆ ఇండివిజువల్ పెట్టుకొని ఎస్ మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత నేమ్స్ ఇది ఇక్కడ కస్టమ్ అండ్ టిపికల్ ఏదో ఉంది కదా, ఆ కస్టమ్ మీద అయితే మనం పెట్టుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్. మనకి మొత్తం కాపీయింగ్ అవుతుందండి. ప్రోగ్రామ్ ఫైల్స్ అన్నీ కాపీ అయితే అవుతున్నాయి. టోటల్ కాపీ అయిన తర్వాత మనకి ఒక ఎక్సెల్ ఫైల్ అయితే వస్తుందండి. డైరెక్ట్గా యాప్ అయితే ఓపెన్ అవ్వదు. మీరు ఇది గమనించాలి. ఎందుకంటే ఆ కాపీ అనేది మనకి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత మనకి మీకు ఎలా ఓపెన్ చేయాలి, మళ్ళీ ఆ యాప్ను మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, డెస్క్టాప్ మీద మనం ఎలా పెట్టాలి అనేది నేను మరలా మీకు ఒక వీడియో అయితే నేను పెట్టడం జరుగుతుందండి. అది కూడా చూడండి. అయితే మనకి ఎలా ఓపెన్ అయిన తర్వాత మనకి మొత్తం టోటల్ కాపీ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుందండి, ఏం పర్లేదు. సిస్టమ్ స్లోగా ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. విజిట్ adobe.com అని ఫారం చూసారు కదా, మనకైతే టిప్స్ అండ్ ట్రిక్స్, కస్టమర్స్, స్పాట్లైట్స్, అడిషనల్ ట్రైనింగ్, ఇలా మనకైతే ఈ పాపప్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ రిజిస్టర్ అవ్వమని కూడా మనకు చెప్తుంది. రిజిస్టర్ అవ్వడం వల్ల స్పెషల్ ప్రోడక్ట్ ఆఫర్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఆన్లైన్లో మనకి ఈ పాపప్ అయితే రావడం జరుగుతుందండి. ఈ క్రియేటింగ్ మొత్తం టోటల్ రికవరీ అయిపోయిన తర్వాత, మొత్తం కాపీ అయిపోయిన తర్వాత మనకి చూడండి, మనకొక ఫినిషింగ్ టచ్ అయితే మనకు వచ్చింది. దీని మీద మన ఫినిషింగ్ అయితే మనం ఇవ్వాలి. ఈ ఫినిషింగ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా, టోటల్ అయిపోయిన తర్వాత కొంచెం టైం పడుతుంది. మీరు కంగారు పడవసరం లేదు. ఈ టైం పెట్టిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది అనేది మీకు చూపిస్తానండి. అంటే కొంచెం స్లోగా ఉంది. ఓకే ఉంది కదా. ఓకే అయిన తర్వాత మనకి అడోబ్ ఫోటోషాప్ 7 రెడ్మీ అని చెప్పేసి మనకి ఇలా మనకైతే ఒక ఎక్సెల్ అని అయితే మనకి వస్తుంది. ఇదేంట్రా బాబు, ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ అవ్వాలి కానీ ఎక్సెల్ వచ్చిందని చెప్పేసి మనం భయపడవసరం లేదండి. మనం బ్యాక్కి వెళ్ళిపోయి మనమైతే ఇది రీడ్ అయితే మనం చదివితే మనం చదవచ్చు. అంటే సీరియల్ నెంబర్స్ ఎలా ఏంటనేది మొత్తం ఇన్స్టాల్ ఎలా చేయాలనేది మనకు అక్కడ చూపిస్తారంతే. మనం విండోస్ ఓపెన్ చేసి మనకి ఏదైతే అడోబ్ ఫోటోషాప్ 7.0 అనేది మనం టైప్ చేసి సర్చింగ్ చేస్తే మనకి ఓపెన్ అయిపోద్దండి అంతే. దాని మీద క్లిక్ చేస్తే మనకి అడోబ్ ఫోటోషాప్ అనేది ఓకే అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇలా మీరు ఇబ్బంది పడకుండా అడోబ్ ఫోటోషాప్ 7.0 మీరే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని హ్యాపీగా యూజ్ చేస్తారని, మంచి మంచి టిప్స్ మళ్ళీ మీకు ఈ వీడియో రూపంలో రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.